ప్రైజ్ లార్డ్. డిసెంబర్ వచ్చిందంటే అందరికీ ఒక సెలబ్రేషన్ వైబ్ వచ్చేస్తుంది. కానీ హృదయం లోపల ఉన్న బాధలు, కన్నీరు, ఎన్నో పోరాటాలు అలానే ఉంటాయి. ఈ చీకటి పరిస్థితులు మారతాయా అనే ప్రశ్న ఈ క్రిస్మస్ అయినా ఆనందంగా జరుపుకుంటాను అని అనుకుంటాం. అయితే క్రిస్మస్ అంటే అదే చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇచ్చేది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలోని ఇలా రాయబడి ఉంది: చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ వచనం క్రీస్తు రాక గురించి చెప్పబడిన ప్రవచనం. దేవుడు నీ అంధకారంలో నేను వెలుగుగా వస్తానని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎందుకంటే దేవుడు మౌనంగా ఉండటం, భయం, అణచివేయబడడం, ప్రార్థనలకు జవాబు లేకపోవడం, ఒక క్లారిటీ లేదు, ఆనందం లేదు, భవిష్యత్తు లేదు. అలాంటి పెయిన్లో ఉన్న ప్రజలకి దేవుడు చెప్తున్నాడు, వెలుగు వస్తుంది, నేను వస్తున్నాను. యేసు జననం అంటే దేవుడు మానవుల అంధకారంలోనికి గొప్ప వెలుగుగా రావడం. ఈ క్రిస్మస్కి దేవుడు నీకు చెప్తున్నది ఏంటంటే, నా వెలుగు నీ జీవితంలోకి వస్తుంది, భయపడకు. ఈరోజు నీ జీవితం అంధకారంలో నిండిపోయి ఉంటే అది ఒంటరితనం, నిరాశ, హృదయం విరిగిపోయి ఉండొచ్చు, కుటుంబ ఒత్తిడి, ఆర్థిక పరిస్థితులు, జీవితం వ్యర్థమనే ఆలోచనలతో నిండిపోయి ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి, ఈ క్రిస్మస్ నీ జీవితంలో దేవుడు వెలుగుతో నింపుతాడు. నీ ప్రార్థనలకు దేవుడు వింటున్నాడు. నీ వేదన్ని తీసివేస్తాడు. నేను అంధకారంలో నుండి బయటికి తీసుకువచ్చే గొప్ప ప్రణాళిక ఆయనకు ఉంది. ఈ డిసెంబర్లో నువ్వు దేవుని వెలుగుని చూస్తావు, నిరీక్షణ పొందుకుంటావు, సంతోషంతో నింపబడతావు. ఇలా ప్రార్థించు: యేసయ్యా, ఈ క్రిస్మస్ నెలలో నా జీవితంలో నీ వెలుగు నింపు, నా గాయాల్ని కట్టు, నా భయాల్ని తొలగించు, నిరుత్సాహం, బాధ, అంధకారం అన్నీ తీసివేసి నీ వెలుగులో నన్ను నడిపించు. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.